హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పానీపూరి చేస్తున్నాను. దానికి కావాల్సినవి శనగపప్పు, ఆలు, 3 ఆలు తీసుకున్నాను. ఇవి అయితే పానీపూరి ప్యాకెట్ అండి. 6 months వరకు అయితే వస్తాయి. ఒకేసారి ప్యాకెట్ అయితే తెస్తాను. ఆనియన్స్ అండి, కొత్తిమీర, ఇదైతే బ్లాక్ సాల్ట్ అండి. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటేనే టేస్ట్ ఉంటుంది. రసంలోకైనా కర్రీలోకైనా ఉండాలి బ్లాక్ సాల్ట్. కొత్తిమీర, 2 మిర్చి తీసుకున్నాను. ప్రిపేర్ అయితే స్టార్ట్ చేద్దామండి. శనగపప్పు 1.5 గ్లాసున్నర అయితే తీసుకున్నాను. సరిపోతుంది. నలుగురికైతే మేము చేస్తున్నాను. మా నలుగురికైతే 1.5 గ్లాస్ అయితే వేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువ తింటారంటే 2 గ్లాసులు వేసుకోవచ్చండి. మనం తినే దాన్ని బట్టి అయితే చేస్తున్నాను నేను. కడిగాను. పప్పు అయితే అందులో ఆలు వేస్తున్నానండి. కట్ చేసి డైరెక్ట్ అయితే వేసుకోవాలి. సపరేట్ ఉడకబెట్టని అవసరం లేదు. టేస్ట్ ఉంటుందండి శనగపప్పుతో కూడా, కానీ ఆలు మాత్రం వేయాలి. 3 ఆలు అయితే తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలి. చింతపండు అండి నానబెట్టుకుంటున్నాను. ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే రసం తీసుకున్నాను. చింతపండు అయితే 2 రకాల రసంలు అయితే చేస్తున్నాను. ఒకటైతే చింతపండు అన్నీ వేసి చేశాను. ఒకటేమో గ్రీన్ కలర్ రసం అండి. పుదీనా, కొత్తిమీర అవి అయితే వేసి చేశాను. నేను చూపిస్తాను. 2 రకాలు చేశాను. ఇదైతే మా పిల్లలు తింటారు. గ్రీన్ కలర్ రసం అయితే మేమిద్దరం తింటాం, మా ఆయన నేను. బ్లాక్ సాల్ట్ అండి. ఇది ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది బయట చేసేలాగా, లేకపోతే మాత్రం టేస్ట్ రాదండి. మామూలు సాల్ట్ కూడా వేస్తాం, కానీ బ్లాక్ సాల్ట్ అనేది ఉండాలి. అది గడ్డలాగా కూడా దొరుకుతుంది, పౌడర్ కూడా దొరుకుతుంది. నేనైతే పౌడర్ తెచ్చుకున్నాను. ఇదేనండి గ్రీన్ కలర్ చట్నీ కోసం అయితే పుదీనా, కొత్తిమీర, మిర్చి అయితే తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర అండి. దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తానండి. ఇందులో కూడా యాడ్ చేయాలి కొంచెం చింతపండు రసం అయితే. ఇందులో కూడా బ్లాక్ సాల్ట్, మామూలు సాల్ట్ అయితే వేసుకుందాము. కారం అవసరం లేదండి, ఆల్రెడీ మిర్చి అయితే వేసాను, అందుకని కారం అయితే వేయట్లేదు. ఇందులో గరం మసాలా అయితే వేస్తున్నాను రెండిట్లో. గరం మసాలా అండి, హోల్ గరం మసాలా. మా అబ్బాయి అయితే స్కూల్ నుండి ఇప్పుడే వచ్చాడు. గ్రీటింగ్ కార్డ్స్ అయితే తయారు చేస్తున్నారంట. ఆ రోజు December 31 అండి. మా అబ్బాయి స్కూల్లో తయారు చేశాడు. 3rd క్లాస్ అండి మా అబ్బాయి. వాడికి ఇష్టం వచ్చినట్టయితే చేశాడు. బ్లాక్ సాల్ట్ అండి వేసాను. అందులో ఆల్రెడీ వేసాను, అందుకే వేయలేదు. కొంచెం వేస్తున్నాను చప్పగా ఉందనేసి. మామూలు సాల్ట్ అండి, ఇది కూడా వేయాలి. అది సరిపోదు, ఎంత వేసినా కూడా కొంచెం చప్పగానే ఉంటుంది, అందుకనైతే ఇది కొంచెం వేసాను. కొత్తిమీర అండి, ఇదైతే ఖచ్చితంగా ఉండాలి, టేస్ట్ ఉంటుంది ఇది వేయడం వలన, కొత్తిమీర వేయడం వలన. ఇంట్లోనే చేసుకోవచ్చండి, బయట అయితే బాగుండవు. వాటర్ అవి ఏవి యాడ్ చేస్తారో తెలీదు. పప్పు చూడండి ఉడికిపోయింది. దీన్ని అయితే మెత్తగా మన పప్పు దువ్వతో కానీ విస్కర్తో కానీ మెత్తగా చేసుకోవాలండి, ఎక్కడ పప్పు ఉండకుండా. ఈ విధంగా అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోండి. ఇంతలో అయితే మనం కర్రీ అయితే చేసుకుందామండి పానీపూరి కోసం. స్టఫ్డ్కి మిర్చి ఇట్లా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. 2 అయితే వేసాను. ఇదిగోండి వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఆనియన్ అయితే వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకుందామండి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు అండి, కారం వేస్తున్నాను.
1 స్పూన్ అయితే కారం వేసుకోండి, తినేదాన్ని పట్టండి. గరం మసాలా అన్నీ స్టార్టింగే వేయాలండి. పప్పు వేసాక వేయను, మళ్ళీ లాస్ట్లో అయితే సాల్ట్ వేస్తాను. పప్పు వేస్తున్నాను. ఈ విధంగా అయితే లూజ్గా చేసుకోవాలి. మొత్తం అయితే ఒకసారి కలుపుకుందాము కలిసేటట్టు. బ్లాక్ సాల్ట్ అండి, బ్లాక్ సాల్ట్ అన్నిట్లో వేయాలి. టేస్ట్ బాగుంటుందండి బ్లాక్ సాల్ట్ వేయడం వలన. బయట వాళ్ళు చేసేవాళ్ళు కూడా బ్లాక్ సాల్ట్ అయితే ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడైతే పింక్ సాల్ట్ అని కూడా వస్తుందండి, ఆరోగ్యానికి మంచిదంట. పాపడాలు అవి పానీపూరి అయితే పాపడాలు వేయించుకుందామండి. ఒకటైతే వేసి చూస్తున్నాను ఆయిల్ కాగిందా లేదా అని. ఆయిల్ అయితే కాగిందండి, వేయించుకుందాము. ఇలా తిప్పుతూ ఉంటేనే అవి అయితే పెద్దగా రౌండ్గా వస్తాయండి, లేకపోతే ఒకటే సైడ్ కాలి చిన్నగా ఉంటాయి. అందుకని గరిటెతో అయితే తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా అయితే వస్తాయి. మీరైతే స్టవ్ సిమ్లో పెట్టుకొని చేయాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం అవి పొంగవండి, అదొక చిన్న చిట్కా. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ఇదైతే అవుతుందండి. కొత్తిమీర చివర్లో అయితే కొత్తిమీర వేసాను. ఒకసారి కలుపుకొని అయితే దించేద్దామండి. చాలా ఈజీ అండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కువ పెద్దగా ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. చూడండి, గిన్నెలోకి అయితే తీసుకున్నాను. సర్వ్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాయి చూడండి. ఇందులో పెరుగు మిస్ అయిందండి, పెరుగు అయితే యాడ్ చేసుకొని తింటాము, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్